గణవనపాడు పంచాయతీ అభ్యర్థి టీడీపీ అభ్యర్థి చిన్నాగ యాదవ్ గారిని నేను గతంలో 5 చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళంతమంది ఎంతమంది కలిసి వచ్చినా కానీ సింహం సింగిల్గా వస్తుంది, అధికారంలోకి నేనే వస్తానని అంటున్నాడు కదా. సింగిల్గా వస్తే తొక్కి పాతేస్తారని మా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పాతాళ గంగలో ఎడమ కాలుతో తొక్కి పాతాళ గంగలో కలుపుతారని పవన్ కళ్యాణ్ గారు చెప్పింది వాస్తవం, నిజము వాస్తవం. అంటే ఆల్రెడీ చెప్తున్నాడు ఇలాంటి వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చిన అధికారంలోకి నెక్స్ట్ మళ్ళీ మేమే వస్తాము అని చెప్పేసి అంటున్నాడు. అధికారంలోకి రావటానికి కారణం ఏమున్నది? అధికారంలోకి రావటానికి కారణం ఏమున్నది? జగన్మోహన్ రెడ్డికి ఈరోజు వాస్తవం చూసుకుంటే ఉద్యోగస్తుల భవిష్యత్తు చూసుకుంటే ఉద్యోగస్తులు మైనస్లో పడిపోయారు. రైతులకు చూసుకుంటే రైతులు నాణ్యమయ్యి ఎంతో దోహదలలో పడిపోయినారు. బిల్లర్లో రైతు ఒక్క ఇసుక దొరకటానికి బిల్లర్లో ఒక ఇసుక కారణంతో 33 కారణాలతోటి నలిగిపోయినారు ఈ దేశంలో. మొన్న రోజా కూడా అంటుంది చంద్రబాబు నాయుడు అంటే దోసుకోవటం తప్పితే ఏమీ చేయలేడు. చంద్రబాబు నాయుడు గారు దాచుకోవటం అనేది అది జరగనేరదు. కాకపోతే ప్రజలు అనుకోవటమే కానీ చంద్రబాబు నాయుడికి ప్రజల కోసము మనిషే కానీ ప్రజల దోచుకోవటం అనేది అనర్థము. ప్రజల కోసము న్యాయం చేయాలా, ప్రజల కోసము మనము తేవాలా, రైతులను ప్రయత్నం చేయాలా, రైతుల కోసము మంచో శుభ్రంగా చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఉండాల్సిందే కానీ చంద్రబాబు నాయుడు అన్యాయం చేసేదనేది జరగనేరదు. 100% చెబుతున్నా. అంటే ఇలాంటి మొన్న ఆల్రెడీ కొడాలి నాని కూడా అంటుంది సర్దుకొని వెళ్ళిపోవటమైనా ఆల్రెడీ ఏజ్ అయిపోయిందని. కొడాలి నానికంటే నాణ్యమే 3 ముక్కలు ఆడటము, కోడి పందాలు ఆడటము, కేసులు పెట్టించుకోవటము, రేప్ స్విమ్లు చేయటము. కొడాలి నానికంటే మామూలే కదా. కొడాలి నాని లాంటి వాడు వైసీపీలో ఉంటే జగన్మోహన్ రెడ్డికి అవి సాధ్యమే, అలాంటి మంత్రులకు కూడా అవి సాధ్యమేనయ్యా. జగన్మోహన్ రెడ్డికి అలాంటివన్నీ సాధ్యమే. కోడళ్ళానికి ఎందుకు అలాంటివన్నీ కోడలాట అవన్నీ చేసేవాడే కదా. అందుకని కోడళ్ళానికి అలాంటి అలవాట్లు ఉన్నాయి కాబట్టి అలాంటివి చెబుతూ ఉంటాడు. ఈరోజు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఈరోజు మా ఈ జనం ఈ ప్రకృతి వాతావరణం చూస్తే చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా మళ్ళీ సీఎం అయ్యే అవకాశం చాలా డెఫినెట్గా 190% చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. అంటే ఇలాంటి వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా 175 సీట్లు 175 మాయని చెప్పేసి అంటుంది కదా. ఓకే సార్, 170 జగన్ గారు చెప్పుకోవచ్చు, తప్పులేదు దాంట్లో. ఆయన 170 మొన్న 175 అంటున్నాడు, కానీ 170 రావచ్చు, లేకపోతే అసలు 0 కావచ్చు. కానీ నెక్స్ట్ వచ్చే సీఎం చంద్రబాబు నాయుడు గారు. అంటే మొన్న ఆల్రెడీ రోజా గారు అంటుంది దాచుకోవటం తప్పితే ఏం చేయలేదు. రోజా గారు ఒక సినీ నటి అండి. ఆమె చెప్పే మాటలకి ఉడుపుడు డ్యాన్సులు వేసింది. ఆ వల్ల ఏమైంది, ఇవాళ నోరు సప్పగా పడిపోయింది కదా. మొన్నటిదాకా ఊకింది ఒక ఊపు, ఇవాళ ఏమైందండి ఆ రోజా ఎడిపోయింది. రోజా మాటలనేది వేస్ట్. అది రోజా ఒక కొడాలి నాని రోజా వాళ్ళు ఇదంతా వేస్ట్ అండి. వాళ్ళు ఎన్నో వాగుతారు, తప్పులేదు. అధికారులు ఉన్నారు, ఎన్నో మాట్లాడారు. మరి అవన్నీ ఎలక్షన్ కూడా పడిపోయింది, ఇక మాట్లాడుకునే వాళ్ళ ఆ ఛాన్స్ లేదు కదా. 199% సీఎం చంద్రబాబు నాయుడు గారు అవుతారు, అంతవరకు గ్యారెంటీ. అడగండి సార్. అదేవిధంగా చూస్తే మొన్న ఇలాంటి వాళ్ళు ఎంతమంది మొన్న ఆల్రెడీ అంటున్నారు చంద్రబాబు నాయుడుకి ఏజ్ అయిపోయింది, ఆల్రెడీ రిటైర్డ్ అయిపోయారు, టైం వచ్చేసింది అని చెప్పేసి అంటున్నారు. ఓకే సార్, చంద్రబాబు నాయుడు గారు ఏజ్ అయిపోయిందని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి వయసు ఉన్నాడు, ఏం చేశాడు? రాష్ట్రం అభివృద్ధి ఏం చేశాడు? 3 రాజధానులు అన్నాడు, ఒక రాజధాని ఒక ఇటుకలో పెట్టాడా? చంద్రబాబు నాయుడు గారు రాజధానిని డెవలప్ చేసి వాళ్ళ నాన్న పేరు పెట్టుకున్నాం, అది లేదు కదా. అది లేకుండా మరి 3 రాజధానులు అన్నాడు, 3 ముక్కలు ఆట ఆడాడు. అలాంటి ఆటలు ఆడేది చంద్రబాబు మనస్తత్వం కాదండి. చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఒక రాజధాని అన్నాడు, ఒక డెవలప్మెంట్.
ఒక డెవలప్మెంట్ ఐటీఐ రంగం కానీ ఏదైనా చదువుకున్న కుర్రోడు కానీ భవిష్యత్తు బాగున్నాడంటే చంద్రబాబు నాయుడు వల్ల అయింది. ఇక ఇక రోడ్లు ఏమన్నా బాగున్నాయో మన ఆంధ్రాలో? ఎక్కడైనా రోడ్లు బాగాలేవండి. అంటే మొన్న రోజా అంటుంది దోసుకోవటం తప్పితే చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేడు అని. రోజా గారు అంటుందండి. రోజా గారు ఎందుకంటే ఆమె సినీలో మహానటి నటించింది కదా, డైలాగులు ఆమె చేతవు కాబట్టి ఆమె మాట్లాడిద్ది. ఇబ్బంది, ఆమె డాన్సులు వేసిద్ది, డైలాగులు చెప్పిద్ది. ఆమె ఒకప్పుడు తెలుగుదేశం నుంచి వచ్చిన మనిషే కదండి ఆమె. అట్లా ఎట్లయినా మాట్లాడిద్ది. ఆమె నాలుగు అనేది ఎన్నో విధాలుగా మాట్లాడిద్ది సార్. ఏముంది సార్, ఒకప్పుడు తెలుగుదేశం మనిషే కదండి రోజా గారు. ఇవాళ ఏందో జగన్ గారు ఒక మినిస్టర్ ఇచ్చారని చెప్పి జగన్ అన్నయ్య నాకు గుండె కొట్టుకుంటుంది, కానీ అవన్నీ ఎలక్షన్ కూడా పడిపోయింది. ఇలా కొట్టుకోమని నాకు ఉండేది. ఆ నోరు వస్తుందా? రేపు రమ్మను, ఆ నోరు రాదు కదా.